ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆలోచించాలా, బిజినెస్ పెడితే కూడా మనకి ఎప్పుడైనా లాస్ అవుతుంది. మనం ఒక పైసలు సేవ్ చేయాలంటే ఒకటి ల్యాండ్ తీసుకోవాలా ఫ్యూచర్లో. దానికి ఇప్పుడు ఎంత అంటే వాల్యూ నార్మల్గా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు తీసుకుంటే ఒకటి ల్యాండ్ ఫ్యూచర్లో డబల్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అది శాలరీ ఇస్తేటప్పుడు అది వెంచర్లో మనం సంపాదించవు, బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నేనే చూడు, శాస్త్రాల ఒక డెవలపర్ ఉంది, దానిలో ఒకటి వెంచర్లో ఒక 2 ఫ్లాట్ తీసుకున్నా. దానిలో అప్పుడు ఎంత 10 లక్షల, ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఎంత 50 లక్షలు వస్తుంది. దానిలో ఎంత ప్రాఫిట్ 50 లక్షలు వస్తుంది. ఎంత 4 years బ్యాక్ తీసుకున్నా నేను. దానివల్ల ఇప్పుడు ఒక ఇంటిమేషన్ ఇస్తున్నా మీకు, జస్ట్ మీరు కూడా ఒక చిన్న ఇన్వెస్ట్ చేస్తే కూడా ఫ్యూచర్ లో మీకు చాలా హై రిటర్న్స్ వస్తుంది అని ఒక ఒపీనియన్ చేస్తున్నా మీకు. కానీ వాస్తవానికి ఎప్పుడైతే హైదరాబాద్ లో హైడ్రా ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పై ఒక కన్నెర్ వేసినట్టుగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కొంత ఎక్కడ ఏ జోన్ లో ఉందనే భయం ఏర్పడతా ఉంది కదా. రియల్ ఎస్టేట్ ని నమ్ముకునేంత ఇది ఉందంటారా? ఇప్పుడు నమ్మాలా కదా మనం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అది అక్కడ హైడ్రా వస్తుంది లేదా. ఎందుకంటే కంపెనీల వల్ల మనం అన్ని చూపిస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, అది హెచ్ఎండిఏ వస్తుంది, డిటిపిసి వస్తుంది, ఏం వస్తుంది అని లేదా. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనమే ఆలోచించుకొని తీసుకోవాలా, అదే మనకి బెటర్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ లో వచ్చి సార్ ఫ్లాట్ తీసుకొని అంటే అది ఒక పెద్ద స్కామ్ అవుతుంది. దానివల్ల మనం కూడా పోయి సైడ్ లా చూపిస్తాడు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తాడు. ఇప్పుడు ల్యాండ్ అమ్మితే కూడా ఆయన పోయి సైడ్ లా కార్లో తీసుకోపోయి మన ప్రొవైడ్ చేస్తున్నా, మనం అన్ని చూపిస్తున్నాడు. క్లియర్ టైటిల్ తీసుకుంటుంటేనే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటది, మంచి ఉంటది. అది చూడండి, ఫ్యూచర్ లో ఆలోచించండి, చాలా మంచి ఉంటది. అది మీరు అంటున్నారు సో రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ కొనుక్కుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు అనుకుంటారు. మరి అమ్మే వాళ్ళకి తెలివి లేదా? వాళ్ళు ఇప్పుడు ఇంకో 10 years ఆగి అమ్ముకుంటే ఇంకొంచెం రేట్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకని ఇప్పుడే సేల్స్ చేయడం? ఇప్పుడు సేల్ అట్లా ఉంటే ఎందుకంటే ఇప్పుడు గరీబులు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు సంపాదించే నార్మల్ గా 20-25,000 శాలరీ ఉంటది. అలాంటి వాళ్ళకి కొంచెం గుడ్ ఆపర్చునిటీ ఉంది ఇది. దానివల్లే ఇట్లా అమ్ముతున్నాడు తక్కువలా. ఫ్యూచర్ లో ఆయన ఇంకా పెద్ద ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ లా రోడ్ పక్కనే తీసుకొని అలాంటి డెవలప్ చేసి ఇస్తున్నారు మనకి, అది మనకి బెనిఫిట్ ఉంటది. రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఒక చిన్న డిమెరిట్స్ కొన్ని నేను మీకు అది చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఏంటంటే ఒక ఏరియాలో మీరు ల్యాండ్ కొనాలంటే దాని గురించి పక్క ఎంక్వైరీ చేసుకోవాలి, ఏం తట్టు అది ఏ జోన్ కి సంబంధించి. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ లో కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ బినామీలతో తీసుకొచ్చేసి ఇప్పుడు అమ్ముతుంటారు. తర్వాత అక్కడ ఏదైనా ఒకటి పడ్డది అనుకోండి గవర్నమెంట్ సంబంధించి, సో వాళ్ళు లాస్ అయిపోతారు. అటువంటి రేర్ సిచ్యువేషన్ లో లైక్ ఒక కస్టమర్ కి వాళ్ళకి ఎటువంటి ఇది కావాలంటే ఏం చెప్తారు సజెషన్? అలాంటి సజెషన్ మనకి క్లారిటీ తెలుస్తుంది కదా ఫ్యూచర్ లో ఏముంది లేదా. పక్కలోకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కూరగాయల మార్కెట్ లో పోతే మనం 100 సార్లు చూస్తారు టమాటా ఎట్లా ఉంది ఎట్లా. అలాంటి కూడా మనం అంత పెద్ద లక్ష అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కూడా మనం కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. పక్క నుంచి చుట్టూ ఎవరైనా ఉంటే రియల్ ఎస్టేట్ లో ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ లా తీసుకొని అప్పుడు ఆలోచించాలా. ఎందుకంటే ఫస్ట్ మనం ఉన్న పైసలు ఏదో తీసుకొని అంటే అది స్కామ్ అవుతాయి, మనం కూడా లాస్ అవుతుంది. దానివల్ల ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏమంటారా అంటే రేవంత్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, దీనికి ఏం మాట్లాడుతారు? అదే మళ్ళీ ఆయన వస్తే ఏం అవుతుంది, రియల్ ఎస్టేట్ చాలా తక్కువ అయింది, దానికోసం రేట్ కూడా చాలా, జనాల దగ్గర పైసలు లేదు, చాలా కష్టపడుతున్నారు. పొద్దున్న సాయంత్రం అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ చూడండి, ఇప్పుడు ఆన్లైన్ ఉబర్ ఇట్లా వచ్చిన వాళ్ళకి కూడా సంపాదిస్తలే 1000 రూపాయలు డైలీకి. ఎండలో వస్తున్నాయి, ఎండలో పోతున్నాయి, చాలా కష్టం ఉంది, అందరికి బాధలు ఉన్నాయి, ఏం చెప్పాలా. దానివల్ల ఇప్పుడు ఆయన గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి చూడాలా, ఇలాంటి జనాలకి కొంచెం ఏదో బెనిఫిట్స్ ఇవ్వాలని ఫ్యూచర్ లా మంచి ఉంటది మనకి కూడా. ఏమంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఏర్పడ్డది, 4th సిటీ రాబోతా ఉంది. లైక్ హైదరాబాద్ అనేది ఇంకాస్త ముందుకు వెళ్ళి డెవలప్ కాబోతుంది. సో నెక్స్ట్ 5 years హైదరాబాద్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అది మంచి చాలా డెవలప్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో. చాలా నేనే 100% చెప్తున్నా కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉంటది లేదా ఫ్యూచర్ లో, అది పబ్లిక్ ఒపీనియన్. అది ఓట్ ఎవరికి వేస్తారా ఏమో. నేను డెఫినెట్లీ చెప్తున్నా, ఇన్ ఫ్యూచర్ లో మన కేసీఆర్ గారు వస్తారు, అది 100% ఉంటది. ఎందుకంటే ఫెసిలిటీస్ ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఉంది, ఇప్పుడు ఇది ఇస్తా అది ఇస్తా అంటే ఖాళీ పబ్లిక్ ఫుల్ చేస్తున్నాడు అని ఏం చేస్తలే. ఇప్పుడు 3 లక్షలు లోన్ ఇస్తున్నా అంటే ఎవరికి ఇచ్చినాడు అది తెలుసా? లేదు. ఇప్పుడు షాదీ ముబారక్ లక్ష్మి కళ్యాణ్ ఉంది, ఇస్తా అని ఇస్తున్నాడు అది లేదు. మళ్ళీ 2500 ఇస్తున్నాడు, అది కూడా ఇస్తలే. ఇప్పుడు అన్ని జనాలు ఖాళీ ఫుల్ అవుతున్నాడు, ఏం చేస్తలే. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇట్లా చాలా ఉంటుంది వేస్ట్ మనకి. ప్రభుత్వం అప్పులు చేయడం వల్లనే దానికి వడ్డీలే అదే ఉద్యోగాలకి జీతాలు ఎలా చేయాలంటున్నారు. అదే అంటున్నాను కదా. ఇప్పుడు కంపెనీస్ లా పెద్ద ఇక రొటేట్ అవుతలే అంటే దానికోసం చాలా మంది తీసేస్తున్నాడు జాబ్ లా. అదే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తున్నాడు. ఇప్పుడు సడన్లీ తీసే పెద్ద జాబ్ కంపెనీలో చేస్తే కూడా అవి తీసి మళ్ళీ వేరే ఏం దోళాలా చెప్పండి.
అది కూడా మీరు చూడాలా గవర్నమెంట్ మంచి సౌలతం ఇవ్వాలా ఒక లిమిటెడ్ పీరియడ్ చేయాలా ఆయనకి మినిమం 10-15 ఇయర్స్ మిని చేయాలా ఈ కంపెనీలో అంటే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలా అప్పుడు ఏదో ఆలోచిస్తాడు ఫ్యూచర్ లో ఏమైనా తీసుకుంటది బిజినెస్ పెట్టుకుంటేనే ఫ్యూచర్ లో మంచిగా ఉంటది బిజినెస్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అండ్ దట్టు ఏదన్నా ఒక వస్తువుని కొంటే సేవింగ్ కూడా ఉంటది చాలా మంచిగా ఉంటది డబ్బు మనకి double డబల్ చేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ బ్యాచిలర్ ఉంటే మనం ఏదైనా ఎంజాయ్మెంట్ అది ఇది చేసుకోవచ్చు తర్వాత పెళ్లి అయిన తర్వాత చాలా బాధలు వస్తుంది పిల్లలు ఫ్యామిలీ అది ఇది చాలా రెస్ట్ ఉంటుంది దానివల్ల మనం అయితే పెళ్లి ముందు కాకముంటే ఫస్ట్ ఇప్పుడు డిసిజన్ తీసుకోవాలా సంపాదించి ఒక ఫ్లాట్ పెట్టుకోవాలా మంచి పెట్టుకోవాలా ఎందుకంటే మన పెళ్లి తర్వాత ఇలాంటి బాధలు రావు అని